నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రముఖ డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో నటించిన చిత్రం డాకు మహారాజ్. భారీ అంచనాల మధ్య సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అతి తక్కువ సమయంలోనే 100 కోట్ల క్లబ్లో చేరి బాలయ్య సినీ కెరీర్లోనే రికార్డు సృష్టించింది. ఈ సినిమాలో ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు. ముఖ్యంగా అటు మ్యూజిక్ పరంగా కూడా ఈ సినిమా సెన్సేషన్ హిట్ కొట్టింది. ఈ నేపథ్యంలోనే నిన్న సాయంత్రం ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాలో ఘనంగా సక్సెస్ మీట్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి సినిమా బృందంతో పాటు పలువురు అభిమానులు విచ్చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ డైరెక్టర్ బాబీ కొల్లి నందమూరి ఫ్యామిలీ గురించి అలాగే అఖండ సినిమా గురించి మాట్లాడుతూ అందరినీ ఆశ్చర్యపరిచారు. బాబీ కొల్లి మాట్లాడుతూ, నందమూరి తమనన్న ఎంతో అదృష్టం ఉండాలి. అంత పవర్ఫుల్ ఇంటి పేరును స్వయంగా బాలయ్య గారే నామకరణం చేశారంటే చిన్న విషయం కాదు. వస్తా అన్న నేను కూడా 2-3 సినిమాలు పడతాయి. ఖచ్చితంగా ఇంటి పేరు నేను కూడా ట్రై చేస్తాను. మనిద్దరం ఎంతో గొడవ పడ్డాము, అలిగాము. దానికి కారణం కూడా నువ్వే. 3 బ్లాక్ బస్టర్ సినిమాలకు మ్యూజిక్ అందించావు. అందులో నా స్వార్థం ఏంటంటే మిగతా వాటికంటే నా సినిమా ఇంకా బెస్ట్గా ఉండాలని అనుకున్నాను. అందరికీ నిజంగా చెప్పాల్సిన విషయం ఇంకోటి ఉంది. వాల్తేరు వీరయ్య సినిమా షూటింగ్ నుంచి సెకండ్ షోకి అఖండకి వెళ్లాను. బాలయ్య బాబు సినిమా మిస్ అవ్వకూడదని వెళ్లాను. రాత్రి 11:10 తీసుకోవటం జరిగింది. వెళ్లాను, సీట్లో కూర్చున్నాను. సినిమా వస్తుంది. విజిల్స్ వేస్తున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం. పొద్దున్నే 5ంటికి లేచి పనిచేయటం వల్లేమో కానీ ఎక్కడో తెలియని సందర్భంలో కునుకు పట్టింది అంటూ బాలయ్య ముందే అఖండ సినిమా చూస్తూ నిద్రపోయానని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు బాబీ. ఈ విషయం విని బాలకృష్ణ కూడా ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత సరిచేసుకుంటూ భమ్ అఖండ అంటూ ఒక్కసారిగా బీజిఎం గట్టిగా పడింది. దెబ్బకు నేను మేల్కొన్నాను. అప్పటి నుంచి నేను మేల్కొనే ఉన్నాను. ఇదంతా నీ వల్లే, థ్యాంక్ యూ. మన జర్నీ ఇలాగే కొనసాగుతుంది. తప్పకుండా నేను మీతోనే పనిచేస్తాను అంటూ తమన్ గురించి డైరెక్టర్ బాబీ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం బాబీ చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.